మనం ఈరోజు మనం గ్రామ పంచాయతీ ఒక కొత్త కార్యక్రమాన్ని మనం డిజైన్ చేసాం. ఇది మన స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ కాకుండాను ఒక గ్రామ పంచాయతీయే ఒక కొత్తగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. అంటే మనము క్రియేట్ చేసాం. ఏంటి అంటే దాని యొక్క కార్యక్రమం పేరు నా కుటుంబం నా భద్రత నా బాధ్యత అన్నమాట. ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఒక ప్రచార కార్యక్రమం అన్నమాట. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే మనం ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఈ మధ్యన చాలా మంది మన గ్రామాల్లో చనిపోవడం జరుగుతుంది. 34 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు. మొన్ననే మనకి శ్రీను గారు అని చెప్పేసి మనకి ఎలక్ట్రికల్ పనిచేస్తూ ఉంటారు, వారు మరణించడం జరిగింది. అయితే చాలా చిన్న వయసు, కానీ వారికి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఒక పాప ఉంది, తర్వాత వాళ్ళ ఆవిడ గారు ఉన్నారు. వారికి అంటే ఆయన చనిపోయిన తర్వాత ఒక కుటుంబాన్ని పోషించేటటువంటి ఒక పెద్ద దిక్కు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా కూడాను ఒక ఆర్థిక భద్రత అనేది కల్పించలేకపోయాము. అట్లాగే మొన్నే మన ఇలా చూసుకుంటే ఇలా చాలా గ్రామాల్లో 50 సంవత్సరాల లోపు అకాల మరణం వివిధ కారణాల వల్ల యాక్సిడెంట్లుగా కానీ లేకపోతే వివిధ అనారోగ్య కారణాల వల్ల చాలా మంది చనిపోతున్నారు. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి మనకున్నటువంటి అవకాశాలన్నీ కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. కుటుంబంలో మనం ఉన్నాము అని అంటే మన వెనకతలు ఉండేవారు, మనం ఏదైనా జరిగితే జరగనని జరిగితే ఈ రోజుల్లో ఎవరికెవరికి గ్యారంటీ లేదు. ఏ క్షణం గేట్ జరుగుతుంది అనేది గ్యారంటీ లేదు. పొరపాటున ఏదైనా జరిగితే మన మీద ఆధారపడిన కుటుంబం అనేది ఏమవ్వాలి? ఈదులు పాలు అయిపోవాలా? చేయూతగా మనం ఇప్పుడు పొదుపు మనం 100 సంపాదించమంటే ఒక 10 రూపాయలు పక్కన పెడితే ఆ 10 రూపాయలు అనేది నెల రోజులు అయ్యేసరికి 300 అవుద్ది, 3600 అవుద్ది సంవత్సరం అయ్యేసరికి. ఈ రకంగా కొన్ని సంవత్సరాలు దాటేసరికి ఎంతో విలువ ఉంటుంది. ఆ విలువ అనేది చాలామంది వినియోగించుకున్నారు. ఇందులో పొదుపు పథకాలు అంటే ఆర్టీలు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఎస్బీలు కట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది సహకరిస్తున్నారు. కానీ ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తే యూత్కి మీకు తెలిసిన విషయాలు ఇప్పుడు సారు మాకంటే ఎంతో పరిశోధన చేసి అతను అయితే దాని మీద నాలెడ్జ్ అంత పట్టు. మా సూపరింటెండెంట్ గారు ఒకరోజు అవాక్ అయిపోయారు. అతను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కీముల గురించి వాటి గురించి అతనికి ఉన్నంత అవగాహన డిపార్ట్మెంట్ పనిచేస్తున్న మాకు కూడా కొద్దిగా సబ్జెక్ట్ తక్కువే. మాకు చాలా సంతోషం వేసింది. అన్ని వివరాలు చెప్పిన అతను సెక్రటరీ గారు మంచి సెక్రటరీ గారు దొరికారు. అతను నాకు అదే సరదా. అతను పిలిస్తే నేను ఎక్కడికి రమ్మని నేను పరిగెడతాను, ఏ పని చేయమని చేసి పెడతాను. నేను నా వంతు నేను సహకారం చేస్తాను. దయచేసి 100కి 200కి చూడకండి. భవిష్యత్తు ఆ 100-200 అనేది ఎంతో మేలు చేస్తుంది. నా మాట విని చెయ్యండి.